అందరికీ నమస్కారం. నా పేరు చిన్మయశ్రీ. నేను 2వ తరగతి చదువుతున్నాను. నేను అందరికీ బాగా తెలుసు. మనము ఈరోజు మహాభారతం చెప్పబోతున్నాము. అనగనగా ఒక ఊళ్ళో పెద్ద కోట ఉంటే ఆ రాజు పేరు శంతన మహారాజు. ఆ రాజుకి ఇంకా పెళ్లి కావలేదని ఆయన అడవికి వెళ్తే ఒక రాణి కనిపించింది. ఆ రాణి పేరు గంగాదేవి. అప్పుడు అడిగింది, నువ్వు నాతో పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. అడిగిన తర్వాత ఆమె కండిషన్స్ పెట్టింది. నువ్వు నన్ను ఏం అడగకూడదు, నువ్వు నన్ను ఏం చేస్తున్నావు అని అడగకూడదు అని చెప్పింది. సరే అని ఒప్పుకున్న తర్వాత ఆయన ఆమెను పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకి పిల్లలు పుట్టిన వాళ్ళకి 7 మెంబర్స్ని పడేస్తుంటే 7th బాబుని చూసి అడగాలనుకున్నప్పుడు మౌనంగా ఉండిపోయిన తర్వాత 7th బాబుని పడేసేటప్పుడు అడిగింది, నువ్వు ఈ 7 మెంబర్స్ని పడేసినావు, ఇంకా 8th బాబుని పడేయకు అని ఉంచింది. ఉంచిన తర్వాత ఆమె సరేలే అని, నేను ఇచ్చిన ప్రామిస్ నువ్వు పెట్టుకోలే అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ బాబుని తీసుకొని వెళ్ళిపోయింది. ఆ బాబుకి దేవవ్రతుడు అని పేరు పెట్టి విద్యలు అన్ని నేర్పించింది. ఆయన బాణాలు కొడుతుంటే రాజు వచ్చిండు. అప్పుడు ఆ గంగాదేవి అని ఆమె బయటికి వచ్చింది. నువ్వు ఈ బాబుని తీసుకో అని చెప్పి ఆమె వెళ్ళిపోయిన తర్వాత శంతన మహారాజు అనే రాజు వాళ్ళ కొడుకునిచ్చి సింహాసనం మీద పెట్టింది. ఈ కోటకి రాణి లేదని చెప్పి ఆయన అడవికి వెళ్తే సత్యవతి అని రాణి కనిపించింది. వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకువెళ్తే ఆయన రాజు, వాళ్ళ అడవిలోనే రాజు ఉంటాడంట. ఆయన పేరు దాశరాజు అని ఆయన కండిషన్స్ పెట్టిండు గంగాదేవి లాగా. నువ్వు మా కూతురికి పుట్టిన పిల్లలే రాజు కావాలి అని చెప్పి సరే అని చెప్పి వెళ్ళిపోయిండు. ఆయన బాధపడుతుండు, బెడ్ మీద కూర్చొని బాధపడుతుంటే వాళ్ళని అడిగితే చెప్పిందంట. వాళ్ళ కొడుకు దేవవ్రతుడు వెళ్ళి, నేను పెళ్ళే చేసుకోను, సింహాసనం మీద కూర్చోను అని చెప్పిన తర్వాత ఆయన పెళ్లి చేసుకుండు. థ్యాంక్స్ అని చెప్పి ఆ రాజు వాళ్ళ కొడుకు చెప్పింది. వాళ్ళ కొడుకుకి ఒక పేరు వచ్చింది, దేవవ్రతుడు అని పోయి భీష్ముడు అని పేరు వచ్చింది. ధన్యవాదములు.